చిన్న అడుగులతో వచ్చిన రోజులు, బడిగేట్ల ముందు నవ్వుల కథలు, షార్ట్స్ నుంచి ప్యాంట్స్ వరకు మన బాల్యం ఇక్కడే ఆగిపోయింది. బొమ్మలతో మొదలైన స్నేహాలు, బుక్స్ మధ్య పెరిగిన బంధాలు, ఏళ్ల తరబడి కలిసి నడిచిన దారి ఇవాళ చివరి పేజీ అయ్యింది. దశర్వాసన చాక్రాతలు, బ్లాక్ బోర్డు మీద కలల గీతలు, బెంచ్ మీద పేర్లు చెక్కిన రోజు అవి ఇప్పుడు మనల్ని పిలుస్తున్నాయి. టీచర్ల కోపం, దెబ్బల జ్ఞాపకం, తిడుతూనే దాచిన ప్రేమ నిజం, ప్రిన్సిపాల్ సర్ చూపిన భయం, ఆ వెనుక ఉన్న బాధ్యత మనం అర్థం చేసుకోలేకపోయా. మోగితే పరుగులు, లంచ్ టైంలో నవ్వులు, లాస్ట్ బెంచ్ కలలు, ఫస్ట్ బెంచ్ టెన్షన్లు, క్లాస్ రూమ్ నిండా మన శబ్దం ఇవాళ నిశ్శబ్దంగా మారిపోయింది. మన పేరు ఉన్న రిజిస్టర్ రేపటి నుంచి మన కోసం తెరచుకోదు. అప్పుడే జీవితంలోకి వచ్చాడు ఒక అన్నలా, ఒక స్నేహితుడిలా. యూట్యూబ్ క్లాస్ కాదు, మన ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడు. నీ క్లాసులు, నీ కోపం, నీ సరదా, నీ మోటివేషన్ మన భయాలను ధైర్యంగా మార్చాయి. మీరు చేయగలరు అన్న మాట ఈరోజు కూడా మన చెవులలో మోగుతుంది. క్లాస్ అయిపోయినా నీ మాటలు మనలోనే ఉండిపోయాయి. కానీ ఇవాళ మిస్ అవుతున్నామన్నా నీ క్లాసులు, నీ అరుపులు, నీ నవ్వు. స్కూల్ లాగానే నువ్వు దూరం అవుతున్నట్టు అనిపిస్తోంది. అందుకే ఈ వీడ్కోలు ఇంకా ఎక్కువ బాధిస్తోంది. చిన్న పిల్లలుగా వచ్చిన మనం ఇవాళ పెద్దవాళ్ళమవుతున్నా, కానీ హృదయం మాత్రం ఇప్పటికీ అదే బెంచ్ మీద కూర్చుంది. చైల్డ్హుడ్ స్నేహాలు ముగిసాయి, స్కూల్ గేట్ మూసుకుపోయింది. ఇంకా మళ్ళీ ఆ రోజులు రావు అన్న నిజం కన్నీళ్లుగా మారింది. బై స్కూల్, బై క్లాస్ రూమ్, బై ఫ్రెండ్స్, మన బాల్యం ఇక్కడే ఆగిపోయింది. చిన్న అడుగులతో వచ్చిన రోజులు.